హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా గురుగు కూరను ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ అనేది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం గురుగు కూరని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆకు మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ గురుగు కూర అనేది మనకి ఎక్కువగా పొలాల గట్ల మీద పత్తి చేలల్లో దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని వేసుకొని తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గడం కోసం గిన్నె మీద మూతను పెట్టేసి దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గురుగు కూరని వేసుకోవాలి. ఈ గురుగు కూర ఇంతవరకు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గురుగు కూర మొత్తాన్ని వేసుకొని మూతను పెట్టి ఈ ఆకు మొత్తాన్ని పూర్తిగా మగ్గనివ్వాలి. చాలామంది ఈ కర్రీని వాటర్లో ఉడకబెట్టిన తర్వాత ఆ కర్రీలో నుంచి వాటర్ మొత్తాన్ని తీసేస్తూ ఉంటారు కదా. మనం ఇలా ఆ కర్రీలో నుంచి వాటర్ మొత్తాన్ని తీయాల్సిన అవసరం ఏం లేదండి. మనం ఇలా డైరెక్ట్గా తాలింపులో వేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇలా ఆకు మొత్తం పూర్తిగా మగ్గిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఈ గురుగు కూర మనకి ఉడకడానికి టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది. చూసారు కదా, మనకి ఆకు అనేది ఇలా మగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపుని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూతను పెట్టేసి ఈ ఆకుని పూర్తిగా మగ్గనివ్వాలి. మనకి గురుగు కూర రైస్లోకే కాకుండా చపాతీలోకి, రోటీ, పుల్కా దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆకు మొత్తాన్ని పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆకు అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువే పడుతుంది. ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టి కారం పచ్చిపోయే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గురుగు కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.